హ్మ్. అది ఇక్కడ నీకు నాకు కాంట్రాస్ట్ వచ్చింది నాగార్జున దగ్గర మెయిన్ ఫస్ట్ పాయింట్. హ్మ్. నాకు నేను చెప్పాను కదా, నాకు నాగార్జున స్టార్టింగ్ చూస్తానే ఎక్కింది ఎక్కడ హీరోయిన్ వాళ్ళ వైఫ్ ని మీట్ అవుతాడు. హ్మ్. వాళ్ళ వైఫ్ ని మీట్ అయ్యేటప్పుడు వాని అట్టైర్ కానీ వాని పర్సనాలిటీ కానీ వాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే, హ్మ్. వాళ్ళది ఇంటర్వ్యూ అవుతుంది నాగార్జునది వీంది ఇంటర్వ్యూ ఉంది. అది కాక నాగార్జున మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో అండ్ ప్రీవియస్ లో కూడా చెప్పాడు అనుకుంటా. ఏం చెప్పాడంటే, హ్మ్. సార్ మీరు ఇక్కడ హీరోలకు కాదు కొద్దిగా తగ్గి తగ్గి యాక్ట్ చేయండి అని చెప్పాడు యాక్చువల్లీ. హ్మ్. ఎవరితో? నాగార్జునతో. హ్మ్. ఎవరు? శేఖర్ కమ్ముల. హ్మ్. సో అదక్కడ నాకు మేబీ దానికి నేను ఎక్కువ అలవాటు పడిపోయినానో ఏమో తెలియదు కానీ, హ్మ్. నాకు అది అనిపించింది ఆ ఫేస్ లో కూడా నీకు ఎక్కువ మేకప్ దగ్గర నుంచి ఓవరాల్ గా వాడిని ఎంతసేపు ప్రజెంట్ చేసేది ఒక నార్మల్ గా కింద చూపించడానికే ప్రజెంట్ చేయడానికి చూపించాడు తప్ప ఎక్కడ ఒక్క రవ్వ హైప్ లేదు. హ్మ్. సో ఓకే. నాకు అదే అక్కడ బాగా నచ్చేయింది అనమాట మెయిన్ గా వాడు నాగార్జున. దాని తర్వాత వాడు ఎక్కడెక్కడైతే మ్యాన్పులేట్ అవుతాడో వాటన్నిటికీ నేను బాగా కనెక్ట్ అయిపోయినా. లైక్ ఎవ్రీ పీపుల్ వన్స్ పెళ్లిగా అంటే, నేను రియల్ లైఫ్ తో కనెక్ట్ అయ్యని చెప్తాను. పెళ్లి కాని వరకు ఒకలాగా ఉంటే పెళ్లి అయిన తర్వాత ఎక్కడైతే కరెక్ట్ మ్యాన్పులేట్ అవుతాడో ఆ పాయింట్స్ పెట్టుకుంటాడు. అది కూడా స్మూత్ గా ఇస్తాడు. మరి హార్డ్ గీడ్ అనమాట. వాడు పని చేయించుకోవాలా, లైక్ కార్పొరేట్స్ ఎట్లా పని చేస్తాయి, కార్పొరేట్స్ ఎట్లా పని చేస్తాయో సేమ్ వాడు వాడు ఆల్రెడీ కార్పొరేటే కాబట్టి వాడు ఒక పెయిన్ మేనేజర్. సో అలాగే స్మూత్ గా ఇచ్చి పని చేయించుకుంటాడు వాడు. సో అక్కడ వాడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిన ప్రతిసారి నాకు అది వర్త్ అనిపించింది. లైక్ ఇలాగే కదా ఉండేది, అంత అంతే రియలిస్టిక్ అనిపించింది నాకు. ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ గానో చాలా నంబ్ గానో క్యారెక్టర్ అనిపించలే నాకు. కనెక్ట్ అయినావు అనమాట. నాగార్జున కరెక్ట్ బాగా. నాకు ఈ ధనుష్ది నాకు ఫస్ట్ నువ్వు చెప్పినట్లు నాకు కొద్ది టైం పట్టింది. హ్మ్. సరే ఓకే ధనుష్ యాక్టరే, కానీ ఒకసారిగా ఆ ఆ బెగ్గర్ రోల్ చూసినప్పుడు ఒక రవ్వ నేను కొంతసేపు ఆలోచించిన. ఓకే బాగా చేసినాడు, అన్ని ఇంటర్వ్యూస్ అన్ని ఫాలో అయినాను, ఎవ్రీథింగ్. టీజర్ చూసినా, మోషన్ పోస్టర్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ ఫాలో అయినాను. సరికి ఈయన ఇట్లుంటాడు, ఇట్లా చూస్తాడు, మళ్ళీ ఇట్లా ముందర పెట్టి. నాకు సో ఏమనిపించింది తెలుసా? అక్కడ నాకు అక్కంటే ఒక 5 మినిట్స్ పట్టింది నాకు. నాకేమనిపించింది ఉమ్. తెలుసా? ధనుష్ ఓపెనింగ్ షాట్ ఉంటుంది కదా, అమ్మా ఇట్లా అని చెప్పేసి ఆడు తీసుకెళ్లడమే ఆహాహా. ఈడు బిచ్చగాడు అని స్టాంప్ ముద్దునిట్టు ఓపెన్ చేస్తాడు స్టార్టింగ్. మనకు అది టైం పడుతుంది. టైమింగ్ ఆ క్యారెక్టర్ వల్ల ఏమైపోతుంది అంటే ఈడు బిచ్చగాడే అనిపిస్తుంది. ఫస్ట్ ఆ ఫీల్ కరెక్ట్. అయ్యేదానికి ఫస్ట్ ఆ గెటప్ లో చూపించేస్తాడు అన్ని. హీరోకి బ్యాక్ సైడ్ అంతా కొట్టింటారు కదా, అది ఎక్కడ కొట్టిండేది దెబ్బలు? అది మనం అది లిప్ మన మీద నువ్వు అంతా చెప్పు. వాటర్ పడింటాయి కదా. అది మన ఓకే ఎలాగైనా ఉండొచ్చు వాడిని. దాన్ని ఏమంటారు, వాడిని బిచ్చగాడిగా తయారు చేసేదానికి వాడు చేయలేకపోయా ఏమన్నా డబ్బులు ఒక రోజు వానికి ఇచ్చిన టార్గెట్ రీచ్ కానందుకు వాళ్ళ ఓనర్ కొట్టడం కానీ చిత్రహింసలు పెట్టడం కానీ ఇలా మనం కన్సిడర్ చేసుకోవాలంతే. ఆబ్వియస్ రీజన్ అంతే ఇంకా. అవును. అంటే వాడు ఇండైరెక్ట్ గా అదే చెప్పినట్లే లెక్క. ఉమ్. వాడి చేతులు వెయిట్ చేయడం అప్పుడు చిన్నప్పుడే. ఉమ్. నాకి ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏమంటే, నిజంగానే అట్లా ఉన్నాయా అంటే, అది ఆ పర్ఫెక్షన్ ఎయిటింగ్ లో అట్లా ఉందా, లేకపోతే నిజంగా వానికి నిజంగా అట్లా ఉన్నాయా, నాకు అది అర్థం కాలే నాకు. లాస్ట్ బ్యాండ్ ఒకటి రెండు. రెండే అరే రెండు రెండే రెండు షార్ట్స్. అయినొచ్చురా బట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటది. అది 3 4 సార్లు చూపిస్తాడు మొత్తానికి వాడు. అది కాక నువ్వు యాక్షన్ లో చూడాలి మెయిన్ గా. వాడు తినేటప్పుడు కానీ, మర్డర్ ఒకటి బండి ఎక్కి చేసేటప్పుడు కానీ అన్ని తిరిగేటప్పుడు ఎవ్రీథింగ్ లెఫ్ట్ కానీ హ్యాండ్ పోతాడు. డాన్స్ చేసేటప్పుడు కూడా వాడు నా రైట్ హ్యాండ్ యూజ్ చేయడు కొద్దిగా. మన క్యారెక్టర్లే ఉమ్. కాకుండా దానికి మెయిన్ నాకు అడిగితే డిఎస్పి మ్యూజిక్ ఎలా అనిపించింది, నీ ఒపీనియన్ చెప్పు. నేను నా ఒపీనియన్ చెప్పాను ఆల్రెడీ. నాకి రెండు చోట్ల హైప్ ఉంటే, పోయిరా పోయిరా మామ ఓకే. ఎందుకు? అదొక నాట్ సాంగ్, వైబ్ సాంగ్, బాగా వైబ్ అవుతాం, అది నాకు ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే ట్రాన్స్ ఆఫ్ కుబేరా వచ్చినప్పుడు నాకు ఇంకా అదే అది అట్లీస్ట్ డౌన్లోడ్ చేసుకోలేము. అంటే నాది ఐఫోన్ లో డౌన్లోడ్ అంటే ఐఫోన్ లో మనం డౌన్లోడ్ చేయలేం కదా, విడ్మేట్ అవన్నీ ఉండవు. ఆ టీజర్ ని ఆడియో లాగా డౌన్లోడ్ చేయము. ట్రాన్స్ ఆఫ్ కుబేరా అనేది రిలీజ్ అవ్వాల. నాకు ఎట్లా చేయలేదు తెలియదు, ప్రతిసారి యూట్యూబ్ పోవడం చూసుకోవడం ఇనుకుంటా ఉన్నాడు, అంత అంత ఎక్కేసింది. ఒక 20 30 సార్లు బాగా వినేసిన. నాది అందులో అది కదా ట్రాన్స్ ఆఫ్ కుబేరా అనేది. సో అది బాగా వినేసిన. ఎక్కడ దొరకలేదు. ఇని నాకు ఓవర్ హైప్ అయిపోయింది నాకు అది. అంటే మేబీ నేను ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నాకు ఏమన్నా అంత ప్రాపర్ గా నాకు నేను దాన్ని జస్టిఫై కాలేదు అనిపించిందేమో కానీ, కానీ వన్ రెగ్యులర్ థీమే కనిపించింది నాకు. డిఎస్పీ రెగ్యులర్ థీమే కనిపించింది ఎక్కడైతే పాయింట్స్ రావాలో. ఆ పాయింట్స్ లో అంతా వాడు ఆ బ్యాక్గ్రౌండ్ ని వాడడం కానీ, అంటే పర్ఫెక్ట్ గా వాడినాడు అనిపించింది తప్ప ఓ అని ఓవర్ హైప్డ్ లేదు, కాకపోతే అండర్ యూటిలైజ్డ్ లేదు.
దాన్ని చేయలేదు అనేది అబద్ధం, అస్సలు చేయలేదు అబద్ధం. అట్లనే సగం సగం చేసినాడు అనేది కూడా అబద్ధం. పర్ఫెక్ట్ గా చేశాడు, కానీ అది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు అంత అంటే ఒక అలా స్టాండర్డ్ అనమాట. వేసాడు మనకు. రీసెంట్ టైమ్స్ లో ఆ స్టాండర్డ్ కి మ్యాచ్ అవ్వట్లా. బట్ ఏంటంటే కదా ఆ స్టాండర్డ్ ఒక 100% అనుకుంటే ఇప్పటి వరకు 60-70 వరకే ఉన్నాడు లాస్ట్ ఏ మూవీస్. బట్ ఈ మూవీలో 80% రీచ్ అయ్యాడు, లేదా 85% రీచ్ అయినట్టు అనిపించింది నాకు. నాట్ ఓకే 2015 బిఫోర్ ఉండే డిఎస్పి కాదు, ఆ 80% 85% నాకు ఎక్కడంటే క్లైమాక్స్ లో వాడిని చంపేటప్పుడు ఉంటుంది. నేను అనుకుంటా అసలు భలే ఉంటది నాకు. పడింద్ర ఈ సీన్ కి ఇంకా వాడతాడు చూడు అనుకున్నా నేను. దానికంటే ముందు పోయిరామాలో మామూలుగానే యాక్చువల్గా డిఎస్పి ఎందుకు పాపులర్ అయింది మాస్ బీట్స్ కి, అవునవును. ఇలా కదా. ఓవరాల్ గా ఎక్కువ కనెక్ట్ అయింది, రీచ్ అయింది నాకు తెలిసి మాస్ బీట్స్ కి. లేక మొత్తానికి అన్ని కూడా చప్పిడిగానే ఉంటుంది. ఒక్కసారిగా ఆవకాయ తగిలినట్టు ఉంటుంది వాడికి నాలకి. పోయిరా మామ చరణంలో కొడతారా మ్యూజిక్ మంచి. అంటే ఇంకా ధనుష్ కూడా వేరే ఆప్షన్ లేదు, ఆ మూవీ మొత్తానికి ఎక్కడ ఎగిరేదానికి లేదు. కరెక్ట్. ఎంతసేపు ఉండగా లేక దొరికింది కాబట్టి ధనుష్ డాన్స్ స్కోపింగ్ కి ఉంటది. ప్లస్ అట్లనే స్టోరీ కూడా నడుస్తుంటది ఆ సాంగ్ లో. నాకు అక్కడ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం డిఎస్ తినేసాడు ఇక. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రమే, ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం తినేసాడు. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, అదేమంటారు మ్యూజిక్ కానీ బాగుంది చాలా. నాకి ఆ సాంగ్ కి కొద్దిగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది యాక్చువల్లీ. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎంత డంప్ అంటే, నాకు ఆ సాంగ్ పర్స్పెక్టివ్ తెలీదు. జస్ట్ పోయిరామం అంటే నాకు రకరకాలు పోతున్నాయి. పోయిరామం అంటే తాగే దగ్గర పోతుంది, పోయిరా అంటే పోయిరా అన్నిటి పోతుంది. అంటే జస్ట్ పోయిరా ఇంకేముంది సారీ ఏదో అంటే తిరిగి రారా అనే టైప్ లో పోతాను తప్ప నాకు దాని మీనింగ్ అనేది తెలీదు. అంటే ఎప్పుడు వరకు 2 days ముందు వరకు, 2 days ముందు కరెక్ట్ రిలీజ్ అనక 2 days ముందు నాగ చైతన్య, నాగార్జున, శేఖర్ గంలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అప్పుడు వాడు చెప్పినాడు చచ్చిపోయినోడు ముందు డాన్స్ వేస్తాడు కదా అని. అప్పుడు నాకు క్లిక్ అయింది వాడమ్మ. అప్పుడు నేను మళ్ళీ లిరిక్ మళ్ళీ వింటా అంటే అప్పుడు అర్థమైంది. నేను అంత లోపల నేను దాన్ని స్టేటస్ లో పెట్టేసి ఏదో చేసిన సంథింగ్. సో నేను అది నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు విన్నప్పటి నుంచి నేను ప్రతిసారి ఆ లిరిక్స్ మీద ఫోకస్ చేస్తున్నా. దానికి ముందు వరకు బాగా వైబ్ అయిపోయిన ఆ సాంగ్ కి, బాగా వైబ్ అయిపోయి భయంకరంగా ఇనుకుంటా ఆ ట్రాన్స్ లో ఉన్నా. ఎప్పుడైతే నాకు ఆ చనిపోయిన సాంగ్ అని తెలిసి మళ్ళీ నేను లిరిక్ వినడం స్టార్ట్ చేసినాను, అప్పటి వరకు నాకు ఆ ట్యూనే ఉంది తప్ప నాకు లిరిక్ లేదు మైండ్ లో. పోయి రామా అని తప్ప ఇంకా నాకు లిరిక్ ఏం మైండ్ లో లేదు. ఉన్నా కూడా జస్ట్ ట్యూన్ లో పోతుంది అంతే తప్ప దానికి మీనింగ్ అది. నువ్వు ఇంకో పర్స్పెక్టివ్ చూస్తే నీకు లాస్ట్ జన్మ ఉంటది ఏది, నీతో అంటే అంటే నాకు మనకు సరిగ్గా గుర్తులేదు. బట్ నువ్వు ఓవరాల్ గా నువ్వు చావు అనేది పక్కన తీసి పెట్టి చూడు, నీకు కంప్లీట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది నీకు అది. నీతో పాటు పోటీ పడేది ఎవడరా సంథింగ్ సంథింగ్ లిరిక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక హైప్ సాంగ్ లాగా అనిపించింది తప్ప నాకు ఎంతసేపు ఆ డెత్ సాంగ్ లాగా అనిపించలే. సో నాకు ఆ 2 days ముందు తెలిసిందని చెప్పాను కదా. సో అక్కడి నుంచి సినిమాలో కూడా నేను ఆ లిరిక్స్ కి అటాచ్ అవుతాను తప్ప ఆ వైబ్ నేను ఫీల్ అవ్వలేకపోతాను. నేను ఆ సిచ్యువేషన్ కి అటాచ్ అయిపోతాను. నేను ఆ సిచ్యువేషన్ ప్లస్ ఆ లిరిక్స్ కి అటాచ్ చేసుకొని దాన్ని నాలో ఇమేజ్ చేసుకుంటాను. ఆ ఫీలింగ్ వస్తాను. ఓకే ఇటు చనిపోతే ఇదంతా కరెక్టే కదా అని ఆ సింక్ వైజ్ వెళ్తాను తప్ప ఆ వైబ్ అనేది మిస్ అయిపోయింది. థియేటర్ ఎగడం మిస్ అయిపోయింది. పక్కనోడు ఎగడతాడు. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది, డాకు మహారాజులో నేను ఎగురుతా ఉంటే పక్కన నాకు అది చూస్తాను అంటాడు. నాకు అది గుర్తొచ్చింది. ఓకే సో అప్పుడు నాకు అర్థమైంది పక్కనోడు ఎగిరితే ఎట్లుంటుందని. అది మనం ఎగరకుండా ఉన్నప్పుడు పక్కనోడు ఎగిరితే ఎట్లుంటుంది నాకు అర్థమైంది. ఓకే అది నాకు ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే అది. ఇంకో చెప్పానా నాకు ఒక మూమెంట్. సినిమా అయిపోయింది, ఆబ్వియస్లీ ఇంకో షో ఉంది కాబట్టి వాడు ఓవరాల్ టైటిల్ కార్డ్స్ మొత్తం వేయలేదు, అందరూ వస్తున్నారు బయట. ఒక ప్రెగ్నెంట్ లేడీ అనుకుంటా, ఐ థింక్ ప్రెగ్నెంట్ లేడీ నేను నార్మల్ అనుకుంటా, ఈడుస్తున్నా
వెనకంటే వచ్చిన ఎందుకు ఏడుస్తున్నావు అట్లా ఏడవ కూడా అట్లా అంతా దానికంతా ఆ, ఏడుస్తూనే ఉంది ఆ, వచ్చేటప్పుడు. అంటే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది అమ్మ ఆమె అయితే మూవీకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎమోషనల్ ఫుల్స్ ఉంటారు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ అంటారు. ఈవెన్ నాకు కూడా రెండు మూడు లైక్ చోట్ల దట్స్ కళ్ళు నాట్ అన్ తిరిగాయి ఓవర్ తెలుసా? యాక్షన్. రెండు చోట్ల నా కళ్ళు నీళ్ళు తిరిగాయి నిజంగా. ఫస్ట్ నాకు వచ్చిన ఇది అనిపించింది, ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం కదా అనవసరంగా. ఆ అమ్మాయిది క్యారెక్టర్ ఓపెనింగ్ ఇది చెత్త కుండీలో తిని పడేసిన సగం బ్రెడ్ లో అన్నం ఎత్తుకుని. ఉంటే దాని నుంచి ఎత్తుకొని పక్కకి వెళ్ళి తీసుకుంటే నాకు అనిపించింది ఆడమ్మ అంటే తెలుసు, బట్ విజువల్ గా కనెక్ట్ అయిపోయాం కదా ఆల్రెడీ క్యారెక్టర్ కి. అలాంటి క్యారెక్టర్ తీసుకొని వచ్చి పెట్టారు. అయ్యో మనకి చేసిన ఎంత పెద్ద తప్పురా, మనకి ఎంత కావాలో అంతే వండుకోవాలా, ఎంత తినగలమో అంతే పెట్టుకోవాలా, వేస్ట్ చేయకూడదు. నాకు మైండ్ బ్లోయింగ్, అసలు నాకు ఎమోషనల్ అయిపోయినా నేను. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా వజ్రాలు ఉన్నాయి ఆ మూవీలో. ఏమనుకుంటున్నావు? నాకు ఇక్కడ ఆ, అంటే ఈ సినిమాలో తిరుమల తిరుపతి తీసుకొచ్చారు కదా. నాకు ఈ తిరుమల తిరుపతి అంటే నాకు ఒక ఫీలింగ్ అన్నమాట, ఎమోషన్ కానీ ఇంకా వెళ్దాం వెళ్దాం అన్నట్టు. మీకు కూడా కొన్నిసార్లు చెప్పే ఉంటాను తిరుమలకి వెళ్దాం వెళ్దాం అనేసి. ఆ ఎన్విరాన్మెంట్, ఆ పాటలు అంతా చాలా బాగుంటాయి అక్కడ. కరెక్ట్. సినిమా తీయడం అంటే అంటే నాకంటే బెస్ట్ అనిపించింది యాక్చువల్ గా అక్కడ అలిపిలో మూవీ తీయడం. తీసారా, ఒరిజినల్ సెట్ కూడా ఇప్పుడు అలిపిలో తీసారు. నాకు భలే అనిపించింది అబ్బా. వెంకటేశ్వర స్వామి గురించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుంది, భలే ఉంటది. నాకు భలే అనిపించింది, అట్లా గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఎత్తగిన. ఇక్కడ నాకు ఇప్పుడు తిరుపతి గురించి మాట్లాడుతుంటే నాకు ఈ మూవీకి సంబంధించి రిలేటెడ్ ఏమైందంటే, వాడు ఇక్కడ ఒక సీన్ ఏం చేస్తుంది, అలిపిరిలో కొన్ని గుద్దేసి వెళ్ళిపోతారు, రైట్? వాళ్ళ కొలీగ్ అవును. సంథింగ్ వాళ్ళతో పాటు అనుకునే ఒక గుద్దేసి వెళ్ళిపోతారు. తర్వాత నీకు నెక్స్ట్ సీన్ కి ఆ చేజ్ ఎట్లా అంటే, మామూలుగా అయితే తిరుపతిలో తీసిండేది మొత్తం ఆ సీన్. లోకల్ తిరుపతి. కానీ అక్కడ నేను అక్కడ 3 years ఉండడం వల్ల నాకు నేను ఎక్కడ ఒక సెకండ్ డిస్కనెక్ట్ అయినా అంటే, వీడు పరిగెత్తాడు చూడు, వీడు ఏదైతే పరిగెత్తాడో అది ఉండేది రైల్వే స్టేషన్ దగ్గర, ధనుష్ పరిగెత్తేది. అవును. కానీ కారు పోయేది మాత్రం కపిల్ తీర్థం దగ్గర. కపిల్ తీర్థం కాడపోతుంది. ఇది పరిగెత్తేది ఎక్కడ, ఆ అదేదో గుడి ఉందిరా, గోవిందరాజస్వామి టెంపుల్. గోవిందరాజ గోవిందరాజస్వామి టెంపుల్. దూరం ఉన్నట్టు చూపిస్తాడు. అదే వాడు ఎక్కడ తిరిగినా మళ్ళీ బస్సు పోయేది, అదే ఆ వెహికల్ పోయేదేమో అలిపి రోడ్లో పోతా ఉంటుంది. అక్కడెక్కడ పోతుంది. ఇదేమో గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర ఆడ తిరుగుతా ఉంటాడు. ఆడిపోయి ఆయన ఇచ్చేస్తాడు. లైక్ చూడని వాళ్ళకైతే ఈజీ కనెక్ట్ అవుతారు. అది ఎమోషన్ లాగే చూడు. రీజనల్ కనెక్టివిటీ నాకు ఇట్లే. నేను డాకు మహారాజులో నేను కూడా ఇట్లా డిసప్పాయింట్ అయినా. ఓపెనింగ్ చూపించేయండి, చిత్తూరు జిల్లా మదనపల్లి అడవుల్లో నీటి చూపిస్తాను. మదనపల్లి అంత పెద్ద దట్టమైన అడవులు ఏడున్నాయిరా నేను. చిత్తూరు జిల్లాలో ఉన్నాయి తిరుమల కొండలు, అక్కడ స్మగ్లింగ్, అక్కడ ఫైట్ అన్న రకం. మదనపల్లి అంత దట్టమైన అడవులు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళినాయి నాకు అర్థం కాలే. అట్టుంది ఇది అయితే కదా. అంటే ఇప్పుడు ఒక్కో క్యారెక్టరేషన్ చెప్పాలంటే, లైక్ ఫైనల్ గా నా నా పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఒక్కో దాంట్లో ఫస్ట్ ధనుష్ ఏమంటే ఒక 1-2 minutes నాకు కొద్దిగా అట్లా అనిపించింది. ఎందుకు అంటే తీసుకోలేకపోయినా ఇన్ ద సెన్స్ అంత ఈజీగా పోలేకపోయినా క్యారెక్టర్ లోకి. అంటే ఎవ్రీథింగ్ తీసుకోలేకపోయినా 1 minute, ఒక 30 seconds, 1 minute కూడా కాదు. తర్వాత ఓకే, అన్నిటికన్నా నచ్చిండేది ఆ కంప్లీట్ స్టోరీ మొత్తం ఒక అండర్ డాగ్ గానే వాడు ఉండడం అనేది నాకు బాగా నచ్చింది. అది మేబీ శేఖర్ కమ్ముల సైన్ కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ వాడు రాసుకునేది కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. నాకు ఆ కంప్లీట్ అండర్ డాగ్నెస్ అనేది నేను ఈ మధ్యలో చూడలా. ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ గానే పోతారు, లేకపోతే కింద నుండి పైకి వెళ్ళిపోతారు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది నాకు కొత్తగా అనిపించింది, నచ్చింది. సెకండ్, నాగార్జున యాజ్ ఐ సెడ్ బిఫోర్ చాలా కంపోజ్ క్యారెక్టర్, చాలా కామ్ క్యారెక్టర్. లైక్ వాడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతాడు బికాస్ బ్లాక్ మెయిలింగ్ వల్ల. వాన్ క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. వాడు థ్రోట్ బాగుంటది. సేమ్ ఇంకా లీడర్ రెఫరెన్స్ మళ్ళీ చెప్పాలంటే, స్టార్టింగ్ మంచిగా ఉండడం, మళ్ళీ తర్వాత వాట్ ఎవర్ ద రీజన్స్, బికాస్ ఆఫ్ ద రీజన్స్ వాడు కరప్ట్ అవడం, మళ్ళీ దాని నుండి బయట రావడం, ఇంకా అంతే. అదొకటి, అది బాగా నచ్చింది నాకు. ఇంకా రష్మిక మందన్ అంటే రష్మిక గురించి చాలా పక్కింటి అమ్మాయిని చూసినట్లే. పక్కింటి అమ్మాయిని చూసినట్లే సేమ్. బాగుంది అంటే. తిట్టడం ఆమె ఎక్కడంటే మెయిన్ గా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఆమె టచ్ అయింది. మెట్ట కొట్టేస్తుంది, తర్వాత తర్వాత మళ్ళీ పాపుతుంది అన్నట్లు 2 సీన్లు ఉన్నాయి అట్లా. గర్ల్ టు ఏది నెవర్ అన్నావే, యాప్ట్ అమ్మాయి క్యారెక్టర్ దాంట్లో. కరెక్ట్.
దూరం దొబ్బేసేది మళ్ళీ దగ్గర లాక్కునేది. డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా లాక్కునేది. ఆ కైండ్ ఆఫ్ సీన్స్ ఆమెలో బాగా అట్రాక్ట్ చేసినాయి. మళ్ళీ యాజ్ యూజువల్ అంత స్టార్డమ్ ఉండే హీరోయిన్ అలా చేయడం ఇట్స్ నైస్. అది కూడా బాగా అనిపించింది. అందరూ చెప్తానట్లే ఆ 3. ఇంకా 4th విలన్ లో వచ్చి, విలన్ గురించి వాడు హీరో గాని నాగార్జున గాని చాలా మంది చాలా చోట్ల చెప్పారు ఇంటర్వ్యూ ఫాలో అయినప్పుడు. ఏమంటే ఆ డబ్బింగ్ నీకు చాలా తక్కువ మిస్ అవుతది. నీకు ఆ ప్రాంప్టింగ్ అనేది చాలా చోట్ల నీకు చాలా తక్కువ కాకపోతే ఏమంటే ఈ నచ్చిన దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు మొత్తంలో చూస్తే, అంటే నేను చూసిన దాంట్లో, నేను వాడు చెప్పిన దానికన్నా అదే పనిగా అబ్జర్వ్ చేసా. నీకు మొత్తం వాడు ఒక డైలాగులు, ఒక 20 డైలాగ్స్ ఉంటే నీకు 2 డైలాగుల్లో మాత్రమే ఆ లిప్సింగ్ కి డైలాగ్ కి ఒక రవ్వ అట్లా పోతుంది తప్ప, ఈ అమ్మ ఆ 18 పేజెస్ ఆ గుంటూరు కారం లాగా 20 డైలాగులు ఉంటే 18 డైలాగులు పోవు. స్క్రిప్టెడ్ 18 డైలాగ్ ఈడు 18 డైలాగులు ప్రాంప్టింగ్ లిప్ మూమెంట్ ఒక కట్టుకుంటది మధు. ఏ విలన్వి లిప్ మూమెంట్ వాడికి కట్టుకుంటాయి. అది నాకు వాడి దాంట్లో హైలైట్ అనిపిస్తుంది. అంటే నాకు వాడికి యాక్ట్- నా పర్సనల్ ఒపీనియన్ అంటే రవిశంకర్ అనుకుంటా డబ్బింగ్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. రవిశంకర్ వాయిస్ కొద్దిగా డిస్కనెక్ట్ అయినా విలన్ క్యారెక్టర్ కి. యాక్చువల్గా వాడు ఒరిజినల్ వాయిస్ బాగుంటది. బాలీవుడ్ యాక్టర్ వాడు. ఫస్ట్ టైం లో చూసా ఏది ఏదో రణ్వీర్ సింగ్ విలన్ గా చేశాడు చూడరా, పద్మావత్ మూవీలో గే క్యారెక్టర్ చేశాడు ఇది. ఓకే. ఎక్సలెంట్ ఉంటది, ఓకే. పర్ఫార్మెన్స్ బాగుంటది. మళ్ళీ సంజులో కూడా ఉంటది. వాడి వాడు హీరో ఫ్రెండ్ వచ్చి వాడిని చెడగొట్టేసే క్యారెక్టర్. వాడికి చాలా తక్కువ, ఐ థింక్ వాడు ప్రిఫర్ చేస్తాడు అనుకుంటా. బాగుండి వాడి క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాడు అనుకుంటా. నాకు ఎందుకు అంత విలన్ అనిపించాలని చెప్పేసి వాని దగ్గర డబ్బింగ్ చెప్పలేదేమో. యాక్చువల్గా వాడి వాయిస్ చాలా బాగుంటది. ఆ విలన్ అనే కోసం అని చెప్పేసి డబ్బింగ్ వేరే వాడి దగ్గర ఇప్పించాడు అనిపించింది నాకు. నాకైతే అదే 18 అవుట్ ఆఫ్ 20, అదే సారీ 20 అవుట్ ఆఫ్ 18 రావడం, అంత బాగా చెప్పడం, వాళ్ళు చెప్పిన దాన్ని నిజంగానే నిజం అని చెప్పేసి ఫీల్ అవడం, అది నాకు బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ నాన్నది, విలన్ వాళ్ళ నాన్నది చాలా తక్కువ డైలాగులు ఉన్నా లైక్ వజ్రాల కిరీటం. వజ్రాల కేయటం ఒకటి హైలైట్ అయింది. 2 ఆబ్వియస్లీ ఆ ఏజ్ కున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ ఓట్లు కూడా బాగా నీట్ చూపించాడు. అంత ఏజ్ కి అంత స్టేజర్ కున్న ఎక్స్పీరియన్స్ ఏమని జ్ఞానం ఇచ్చాడు, కలిసిపోయినాడు. ఇట్స్ పర్సెప్షనల్ మ్యాటర్ అంటాను. నాకు ఒకలాగా అనిపించింది. అవును, ఓవరాల్ గా 5 అవుట్ ఆఫ్ ఎన్ని రేటింగ్ ఇస్తావు మధు? నువ్వు ఎంత ఇస్తావు? మధు ఫస్ట్. నేను వచ్చేసి 4 ఇస్తాను. నువ్వురా? నువ్వు చెప్పు బా, నువ్వు నేను 4 ఇస్తా. నాకు నాగార్జున క్యారెక్టర్ వల్ల నాకు కొద్దిగా 1 లాగంటే 5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చేసింది. నేను 3.5 డెఫినెట్లీ 3.5. ఓకే. అదే అక్కడక్కడ లైక్ యా స్టోరీ అంతా బాగుంది, లాగ్ అనిపించలేదు కానీ స్టోరీ టెలింగ్ మరి కొద్ది లాచ్ ఉంది, అదొకటి. అక్కడ ఇంకా సెకండ్ హాఫ్ లో నీకు హై వచ్చింది అంటాను కానీ, నీకు నువ్వు ఏ రివెంజ్ సినిమా తీసుకున్నా కూడా, లైక్ నువ్వు ఇప్పుడు లక్ష్యం తీసుకో, లక్ష్యం కాదు శౌర్య అనే ఒక సినిమా ఉంటుంది. నువ్వుందేలే చూపించాను. గోపిచంద్. గోపిచంద్ ఉంటుంది సేమ్ అంతే. ఇప్పుడు ఏమంటుంది, విలన్ ని ఒక బ్లడ్ చూపించి వానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేసి వాడిని తిప్పించి మళ్ళీ లాస్ట్ కి వాడు అనుకులా చేస్తాడు. ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎగ్జైటింగ్ ఉంటది. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఏం లే. ఇప్పుడు వాడి పెన్ డ్రైవ్లు సంథింగ్ స్టోరీ రివీల్ చేసినా కూడా అందరూ చూసి తనకలాడింటారు. వీళ్ళు ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయో వాటిని తీసుకోవడానికి సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది కాబట్టి నాకు అది మరి కొద్దిగా ఎంగేజింగ్ అనిపించదా. లైక్ ఓకే వచ్చినారు, సేమ్ అదే ప్యాటర్న్. నాకు అది చూస్తాను, నాకు ఆ శౌర్యాన్ని గుర్తొచ్చి ఓకే అర్థం అయిపోయింది నాకు. కానీ నేను ఎండింగ్ లైక్ నచ్చింది నచ్చలేదు అనేది అస్సలు ప్రసక్తే లేదు, కానీ నాకు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎండింగ్ అది కూడా నాకు కూడా ప్రాపర్ అనిపించలే ఎందుకో. ఏదో టక్కన ఏదో కట్ చేసినట్టు అనిపించింది. అది ఎక్స్పెక్ట్ చేయలే నేను. లైక్ స్టోరీ ఏమో అదేనేమో స్టోరీ అంతా ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్లతో వాళ్ళు లెంతీగా రాసుకొని స్క్రీన్ ఇది క్లైమాక్స్కి వచ్చేదానికి టక్కన కొట్టేసినట్టు అనిపించింది. అదే శేఖర్ కమల సినిమానేమో. నీకు లవ్ స్టోరీ సినిమా గుర్తుందా నీకు? క్లైమాక్స్ ఏమవుతుందో? ఐ డోంట్ రిమెంబర్, అంత చూడలే. నాకెందుకు ఎక్కడ లవ్ స్టోరీ మూవీ అంటే నేను బాగా డిస్కనెక్ట్ అయిపోయినా. ఎవరి విషయంలో తెలుసా? సాయి పల్లవి విషయంలో. సాయి పల్లవి ఉంటే డాన్స్ పెట్టాలరా ఇంకా తప్పదారా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ప్రమోషన్ వీడియో సాంగ్ వదిలేదు అక్కడితో డిస్కనెక్ట్ అయిపోయినా. లవ్ స్టోరీ యాక్చువల్గా లవ్ స్టోరీకి సంబంధించి రియల్ స్టోరీలో